మేడారంలో కేబినెట్ భేటీ ఎజెండా ఏంటి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి హైదరాబాద్ వెలుపల కేబినెట్ సమావేశం జరగనుంది. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మేడారంలో కీలక ప్రకటన చేస్తారని మంత్రి సీతక్క తెలిపారు. ఆదివారం ఓ కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. యావత్ తెలంగాణ సమాజం వనదేవతలుగా కొలుచుకునే సమ్మక్క సారలమ్మ సన్నిధిలో కేబినెట్ సమావేశం జరగబోతోంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా మంత్రివర్గ సమావేశం హైదరాబాద్ బయట కారాడవిలో జరగబోతోంది. గతంలో ఉమ్మడి ఏపీకి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉట్నూరులో, మరోసారి తిరుపతిలో కేబినెట్ సమావేశం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మేడారంలో మంత్రివర్గ సమావేశం జరగబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మేడారంలో కేబినెట్ భేటీ కాబోతోంది. ఆదివారం ఉదయం ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పర్యటించనున్న సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు పాల్గొనున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించి సిపిఐ శతాబ్ది ఉత్సవాల్లోనూ పాల్గొంటారు. సాయంత్రం మంత్రివర్గ సభ్యులతో కలిసి మేడారం చేరుకోనున్న సీఎం 5 గంటలకు అక్కడే కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. మరుసటి రోజు జనవరి 19వ తేదీన సీఎం మేడారంలోని నూతన ప్రాంగణాన్ని ప్రారంభించి సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటారు. మేడారంలో కేబినెట్ మీటింగ్, సీఎం సహా మంత్రుల షెడ్యూల్ ఇదంతా బాగానే ఉంది. కానీ దీని వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏంటి అన్నదే చర్చనీయాంశంగా మారింది. నాడు ప్రభుత్వం ప్రగతి భవన్లో ఉంటే నేడు ప్రజా సంక్షేమంలో ఉందనే సంకేతాలని ప్రజల్లో పంపించేందుకే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు బలమైన హెచ్చరిక పంపుతారనే చర్చ కూడా జరుగుతోంది. మీ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి ఇదే తేడా అనే అంశాన్ని ప్రత్యర్థులకు బలంగా తెలియజేసే ప్రయత్నంగా చర్చించుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. జనానికి ఉపయోగపడే నిర్ణయాలు ఖచ్చితంగా కేబినెట్లో ఉంటాయి. మన ప్రాంతం కూడా కొంత మంచి జరిగే నిర్ణయాలు ఉంటాయని నేను ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఓవరాల్ క్యాబినెట్లో ఉండే మినిస్టర్స్ దాదాపుగా 90% వస్తారు. ఒకరిద్దరు దావోస్ అటు ఇటు వెళ్ళే వాళ్ళు, శ్రీధర్ బాబు సార్ లాంటి వాళ్ళు రాకపోవచ్చు. కానీ ఇంకా మిగతా వాళ్ళందరూ తప్పకుండా వస్తారు. ఆ రోజు నైట్ బస చేస్తారు. ఇక్కడే సాంస్కృతిక కార్యక్రమాలు, గుడి పక్కనే, సమ్మక్క సారలమ్మ పక్కనే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం. ఆ కార్యక్రమాలను కూడా సీఎం గారు వీక్షిస్తారు. మేడారంలో జరగనున్న ఈ కేబినెట్ భేటీలో ఏ అంశాలు చర్చకు రానున్నాయి అన్నది కూడా కీలకంగా మారింది. త్వరలోనే పురపాలక ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి అనే ప్రచారం జోరందుకున్న వేళ ఆ నోటిఫికేషన్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. త్వరలోనే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుండడంతో రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై, రైతు భరోసాపై మేడారం వేదికగా కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న సమ్మక్క సారలమ్మ మహాజాతర కోసం ప్రభుత్వం ఇప్పటికే భారీగా నిధులు కేటాయించింది. ఆదివారం కేబినెట్ భేటీ కోసం హరిత హోటల్ చుట్టూ పటిష్టమైన ఏర్పాట్లు చేశారు అధికారులు.